పిల్లలను కనడం వాయిదా వేస్తున్నాయి చాలా జంటలు. పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా సెటిల్ అయ్యాక కందామని ఆలస్యం చేస్తున్నారు. ఇలాంటి వారు ముందుగానే తమ ఎగ్స్ స్పర్మ్ను ఫెర్టిలిటీ సెంటర్లలో ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ముందుగానే ప్రిజర్వ్ చేసుకుని తర్వాత తాము అనుకున్నప్పుడే పిల్లల్ని కంటున్నారు. భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ తమ భవిష్యత్తుకు ఇబ్బంది లేదని అనుకున్నప్పుడే సంతానం గురించి ఆలోచిస్తున్నారు నేటి తరం కపుల్స్. ఇన్ఫెర్టిలిటీ గురించి తరచూ వింటున్నాం. ఆలస్యంగా వివాహం చేసుకోవడం, వాయిదా వేయడంతో సంతానం కాకపోవడం, పిల్లలు లేక తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అయితే ఇప్పుడు దేశంలో ఎగ్ ఫ్రీజింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఫెర్టిలిటీ సెంటర్లలో ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగింది. ముందుగానే దంపతులు తమ ఎగ్స్ స్పెర్మ్ను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత తమకు ఇష్టమైన సమయంలో కెరీర్ లో స్థిరపడ్డాక పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ అంటే అండాలు ఫ్రీజ్ చేయడము, కణాలు ఫ్రీజ్ చేయడం చాలా ఫేమస్ అవుతుంది. ఇది చట్టపరంగా కూడా హక్కులున్నాయి మీకు ఇవి చేయించుకోవడానికి. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే కార్పొరేట్స్ పేరు కూడా తీసుకోవచ్చు. గూగుల్, TCS వీళ్ళందరూ ఏంటంటే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి ఇవి ఫ్రీజ్ చేయడానికి, ఎస్పెషలీ ఎగ్ ఫ్రీజింగ్కి ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తుంది. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఈ అమ్మాయిలందరూ యంగ్ ఏజ్లో ఉంటారు. యంగ్ ఏజ్లో ఉన్నంగా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఒక లేట్ 30s, ఎర్లీ 40sలో కూడా ఈ అండాలు వాడుకొని, ఎందుకంటే 20sలో ఫ్రీజ్ చేసి ఉంటారు కదా, ఆ అండాలు ఇంకా మంచి క్వాలిటీలోనే ఉంటాయి, అవి తీసుకొని వాడుకోవచ్చు. ఫ్రీజింగ్ చాలా మంచి పద్ధతి, చేసుకోవచ్చు. సో ఇదొక మంచి కారణం. ఎందుకంటే సోషల్ కన్స్ట్రెయింట్స్, చదువుకోవాలనో లేదా కెరియర్ కోసమో ఫ్రీజ్ చేసుకోవడం. మహిళలు ఎగ్ ను ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఆలస్యంగా వివాహం చేసుకోవాలని అనుకున్న వారు ఎగ్ ఫ్రీజింగ్ వైపు చూస్తున్నారు. యూత్ అంతా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి, పిల్లలు అంటున్నారు. అందుకే యంగ్ ఏజ్ లోనే ఎగ్ ఫ్రీజింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారికి ఎగ్ ఫ్రీజింగ్ కు అనుమతి ఉంది. ఫెర్టిలిటీ సెంటర్లలో ఎగ్ ఫ్రీజింగ్ కోసం ప్రత్యేకంగా ల్యాబ్స్ ఏర్పాటు చేసి -190 డిగ్రీల వద్ద ప్రిజర్వ్ చేస్తారు డాక్టర్లు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ఆ ఎగ్స్ ను ఉపయోగించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు. అయితే 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం, ఆ తర్వాత 34 ఏళ్లలోపు పిల్లల్ని కనడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ మధ్య లేడీస్ అందరూ కెరియర్లో పడిపోయి ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. కొన్నిసార్లు 35-40కి ప్లాన్ చేసేటప్పుడు ఒవేరియన్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. సో అది ఎట్లా మెయింటైన్ చేయాలి? 30లో ఉన్నప్పుడు పీక్ ఫర్టిలిటీలో ఉంటారు ఆడవాళ్ళు. సో అప్పుడు మన అండం కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత వాడటానికి బాగుంటుంది. ఏమి అదర్ రీజన్స్ ఏంటి మనం ఫ్రీజ్ చేసుకోవడానికి మెడికల్గా అంటే, కొంతమందికి మేజర్ ఇల్నెసెస్ వస్తూ ఉంటాయి, క్యాన్సర్స్ రావచ్చు తక్కువ వయసులో, ఆర్ ఒవేరియన్ క్యాన్సర్సే ఉండొచ్చు, ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు. వాళ్ళందరూ ముందే వాళ్ళ అండాలని ప్రిజర్వ్ చేసుకుంటే తర్వాత వాడటానికి బాగుంటుంది. ఎందుకంటే కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత ఇంకా ఆ ఎగ్స్ పనికి రావు, అవి హెల్దీగా ఉండవు. ఎర్లీ ఏజ్ లో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేయడంతో ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఆ తర్వాత మహిళలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ తో కూడా ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు డాక్టర్లు. ఎగ్ ఫ్రీజింగ్ 2012 వరకు రీసెర్చ్ లోనే ఉండింది. 2012 తర్వాత అది ఎగ్ ఫ్రీజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ముందు మనము ఓన్లీ మెడికల్గా క్యాన్సర్ ఉండే వాళ్ళల్లో, ఏదైనా హెల్త్ మెడికల్గా ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో ఎగ్ ఫ్రీజింగ్ చేసేవాళ్ళం. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం అందరూ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు. ఆఫ్టర్ 35 ఎగ్స్ చేసుకుంటే కొంచెం సక్సెస్ రేట్ అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన ఇండియాలో అయితే ఎగ్ ఫ్రీజింగ్ 18 years నుండి చేస్తున్నాము. 20 to 30 ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం ఉత్తమం. ఎగ్ ఫ్రీజింగ్ అనేది అప్ టు మోర్ దెన్ 10 years వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్న తర్వాత వితిన్ 1 to 2 years లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎగ్ ఫ్రీజింగ్ మనం యంగ్ ఏజ్లో చేసుకున్నా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం లేట్ ఏజ్లో చేసుకుంటే మదర్కి మెడికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవడంతో పాటు సరైన సమయానికి వినియోగించుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు డాక్టర్లు.